ఇది ఇంపార్టెంట్, డోంట్ టచ్ మై బాల్స్. సంతూర్ సంతూర్. సారీ ఐ వాజ్ చెకింగ్ ద రూట్. ఈ కళా వైద్యాన్ని చూడండి ఇక్కడ, దట్ ఇన్ తెలుగు. సో ఇక్కడ మనకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, సో వాళ్ళు తెలుగులో చెప్పాలనుకుంటున్నారు. ఇది ఉంటుంది కదా రచ్చబండ, అంటే ఒక మర్రి చెట్టు కింద కూర్చొని వ్యవహారం పెడతాం చూసా. సో హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ప్రీవియస్ వీడియోస్ చూసినట్టున్నారు కదా, నైట్ లైఫ్, దానికి ముందు డే టైం ఎలా ఉందో. ఆ వీడియోస్ చూడకపోతే నేను కార్డ్లో పెడతాను, అది ఎవరైనా మిస్ అయితే చూడండి. సో ఈరోజు మనం మిగతా ప్లేసెస్ కవర్ చేద్దాం. ఇక్కడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అది కొంచెం యూనిక్ ప్లేసెస్ అన్నమాట. ఆ యూనిక్ ప్లేసెస్ కవర్ చేద్దాము. కవర్ చేస్తూ ఇక్కడ ఒక అప్ సైడ్ డౌన్ మ్యూజియం అని ఒకటి ఉంది, అంటే మొత్తం అన్నీ తిరగబడి ఉంటాయంట. ఆ మ్యూజియంకి వెళ్దాం, అది ఎలా ఉంటుంది ఏంటి అని ఆ మ్యూజియం చూద్దాం. ఓకే, ఈ బిల్డింగ్ చూడండి అసలు ఒకటి ఎలా ఉందో. అక్కడ ఒక నిమిషం అక్కడికి పోయి చూపిస్తాం ఇంకా దగ్గరికి. ఇప్పుడు ఒక క్లోజ్ వేసుకోండి, అది ఎక్కడో అక్కడ ఉంది పైన, చూపిస్తాను. అది చూడండి ఎలా ఉందో బిల్డింగ్. మనము అప్ సైడ్ డౌన్ మ్యూజియంకి వెళ్ళబోతున్నాము. అది ఏంటంటే మొత్తం అంతా విచిత్రంగా అన్ని పైకి తిరిగి ఉంటాయంట, విచిత్రంగా ఉంటాయంట. పోయి చూద్దాము, అది ఒక మంచి మ్యూజియం. సో ఎలా ఉంటుందో చూసి ఎంజాయ్ చేద్దాం పోయి, ఇంక అంతకని ఏం చేయలేము మనం, పద. సో ఇప్పుడే టికెట్ బుక్ చేసుకుంటున్నాను. ఈ ఐ ఆమ్స్టర్డామ్ కార్డ్ ఉన్నందువల్ల, ఇక్కడ ఐ ఆమ్స్టర్డామ్ కార్డ్ ఉన్నందువల్ల నాకు కొంచెం డిస్కౌంట్ వచ్చింది. మామూలు రెగ్యులర్గా అయితే 26 euros, కావాలంటే 19 euros ఇచ్చారు. సో టికెట్స్ తీసుకున్నాను. ఇంకా క్యూ ఉంది, వీళ్ళతో పాటు వెళ్ళలేదు మనము. చూసా ఈ టేబుల్ తిరగబడి పెట్టారు, మామూలు టేబుల్ కింద ఉండాలి, ఇది అప్ సైడ్ డౌన్ థీమ్ కాబట్టి. ఓహ్ అదనే కాదు, ఇది చూడండి మొత్తం ర్యాకే తిరగదిబ్బి. ఈ చెట్టు చూడండి, అప్ సైడ్ డౌన్ థీమ్ అంటే ఇంకే ఇంతే. ఇది స్ట్రేంజర్ థింగ్స్ చూసారు కదా, స్ట్రేంజర్ థింగ్స్లో అప్ సైడ్ డౌన్లో కింద ఎలా ఉంటుందో సేమ్, అంటే స్ట్రేంజర్ థింగ్స్లా ఉండదులే కానీ బట్ అలా ఉంటుంది అన్నమాట థీమ్. అంటే మన ఇల్లుని మొత్తం పైకి పెట్టి మనం ఇంకొక కింద రూఫ్ మీద నడుస్తామంటే ఎలా ఉంటుందో ఇది. సో ఓకే, ఫస్ట్ స్టెప్కి వెళ్తున్నాం. ఓకే, ఓహో అయ్యయ్యో, ఓ మై గాడ్. సో తర్వాత హెడ్ ఫోన్స్ ఉన్నాయి, హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాం. కొంచెం చెప్తా ఉన్నారు ఆమ్స్టర్డామ్ గురించి. ఆ ఇన్స్ట్రక్షన్స్ నేను ఆల్రెడీ విన్నాను. ఓకే, సో నెక్స్ట్ సారీ అక్కడ స్కాన్ చేస్తే పిక్చర్ తీస్తుందంట ఇక్కడ మిమ్మల్ని. కానీ చూడండి ఒకసారి, మొత్తం అంతా అప్ సైడ్ డౌన్ పైకి ఉంది అంతా. అంత ఫోటోలు అంతా రాజు. ఐ నీడ్ టు స్కాన్ ఇట్ రైట్ విత్ ద QR code, like with this. సో నెక్స్ట్ అయ్యయ్యో
విచ్ సైడ్ ఎటు వెళ్ళాలి? విచ్ వన్ ఇస్ ద డోర్? ఓకే. ఓకే డోర్. థ్యాంక్ యూ. సో అక్కడ మనం దూకొచ్చు షూ ఇప్పేసి మొత్తం. సో ఇప్పుడు మొత్తం షూస్ ఇప్పేసాము. సో ఇప్పుడు దీంట్లో దూకాలి. ఐ థింక్ ఏం లేదనమాట. ఇదేందో మొత్తం కప్పుకుపోయింది మొత్తం. అదనమాట ఇట్టుంది పరిస్థితి. చిన్నప్పుడు సంతూర్ పాలలోని తెలుపు నిర్మాతో వస్తుంది. సంతూర్ హీరోయిన్ స్నానం చేస్తారు చూసావా? అంటే ఈ బాల్స్లే కానీ మామూలు స్నానం చేసేది ఇలానే కాళ్ళ పైకి రుద్దుకోవడము. అసలు తలదాకా ఏకడ పట్టాల. అది ఇప్పుడు కనబడుతున్నాం. నైస్. చిన్నపిల్లలుగా ఫీల్ అయ్యి ఆడుకోవడం అనేది ఇట్స్ యాక్చువల్లీ బెస్ట్ అనమాట. ఇట్స్ నైస్. సో ఇక్కడ బటన్స్ ప్రెస్ చేస్తూ ఉంటే చేంజ్ అవుతూ ఉన్నాయి. చూసా స్నానం చేసేది కూడా తిరగదిప్పి ట్యాప్ అన్ని నీళ్ళు లోపలికి కొడుతున్నట్టు. వాళ్ళు డీటెయిల్స్ చూసావా? టవల్ కూడా పైకి పెట్టేసి అలా. ఓకే నెక్స్ట్ ఫోటోషూట్ అనమాట. దానికి అద్దం లాంటిది అద్దంలో ఉన్నాం. ఇది అప్ సైడ్ డౌన్ కాబట్టి మొత్తం అన్ని పూలు అంత పైకి ఉన్నాయి. నైస్. సో దీనికి ఒక మంచి క్రియేటివిటీ షాట్ కావాలి. ఏంటంటే అది టాయిలెట్స్, ఇది టాయిలెట్ రూమ్, ఇది మామూలు లైట్, అది యూరినల్స్ అదే అనుకుంటా. ఎలా టాయిలెట్ ఎట్లా పోసుకోవాలి అదే ఆలోచిస్తూ ఉన్నా. ఎలా పోసుకోవాలి? టాయిలెట్ పైకి పోస్తున్నాడు పోయాలి. ఎలా పోయాలి? తిరగదిప్పి పోయలేం. నో, దిస్ ఇస్ లైక్ ఓవర్ క్రియేటివిటీ. అలా అయ్యేది కాదు. ఇదేదో మళ్ళీ క్లబ్ అప్ సైడ్ డౌన్ అంట. నైస్. మన డీజే ఇక్కడ ప్లే చేస్తాడు గోల్డీ. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇదేంది? ఇది ట్రైన్ అనుకుంటా. ట్రైన్ రివర్స్లో ఉంది, చాలా స్పీడ్లో వెళ్తూ ఉంది ట్రైన్. స్టేషన్లు. ఓకే ఇక్కడ ఫోటో దిగొచ్చు. ఫోటో తీసే ముందు మన కెమెరా సెటప్ చేసుకుందాం. మన పోజ్ అది దాని క్రియేటివిటీ రూమ్లో. సో ఇది సో దిస్ అవర్ స్టేషన్ కూడా అప్ సైడ్ డౌన్లో పెట్టేసి ఇది కింద, అది ప్లాట్ఫామ్ పైన. డస్ట్బిన్. సో ఇప్పుడు మనం మళ్ళీ నెక్స్ట్కి వెళ్తున్నాం. ఇప్పుడు మనము నెక్స్ట్ స్టాప్. అమ్మ ఏంది ఇది? ఓకే మళ్ళీ ఇటే వచ్చామే. సారీ ఐ వాజ్ టేకింగ్ ద రోడ్. పోయి ఆ అమ్మాయిని ఎక్కడో పట్టుకోవాల్సి వచ్చేది. అయ్యో బాబరే, అట్లా రాకూడదు మధ్యలోకి. మనమే ఏదో వెళ్తా ఉన్నాం చిన్నగా. ఇలాంటి టైంలోనే
మనము అడుగులు ఆచి తూచి వేయాలన్నమాట. ఓకే, ఇక్కడ ఏదో గోడకి ఇఫ్ యూ డోంట్ లైక్ సంథింగ్ చేంజ్ ఇట్, ఇఫ్ యూ డోంట్ చేంజ్ యువర్ యాటిట్యూడ్. బాగా చెప్పావు. నైస్. ఓకే, అర్థమైపోయింది. బయట ఓకే. సాధించేసాం. చిన్నపిల్లల రూమ్లో ఉంది. నేను టెడ్డీ బియర్స్లో ఉన్నాయి. అమ్మ దీనమ్మ ఎంత బరువు ఉన్నావే. చూడండి ఎంత బరువు ఉందో. డబ్ల్యూడబ్ల్యూ ఆడడం మీద ఎంత, అది కాదు ఎత్తి భుజం మీద వేసుకుంది. అమ్మ తిని ఎంత ఉంటుంది. ఇది తల కనపడుతుందా? ఇదనమాట టెడ్డీ బియర్. ఎంత బరువు ఉంది. ఏం తింటున్నావే నువ్వు? ఎంత బరువు ఉన్నావు? అదనమాట టెడ్డీ. తెల్లే అదే మన టెడ్డీ బియర్ని. సో ఇప్పుడు నెక్స్ట్ వావ్, మంచి చెమ్కిలు ఉన్నాయి ఎవ్వరం. ఇదేంటో ఇది ఇక్కడికి వచ్చాము. ఓ ఇది ఫ్లైట్ హాఫ్. అంటే మనం ఎప్పుడు బిజినెస్ క్లాస్లో వెళ్ళలేదు కాబట్టి ఇది బిజినెస్ క్లాస్లో ఎవ్వరం. ఇటు ఉంటుందంట. మనకేం తెలుసు, మనం వెళ్తే కదా ఎప్పుడైనా. మంచి స్టైల్ పోజ్ ఇద్దాం. అది ఇచ్చిన వరకు ఇచ్చాం. అది ఇప్పుడు దిగుతున్నా. సో అది సో యా ఫైనల్గా ముగిచ్చేసాము. సో ఇదే స్టార్టింగ్. ఓకే, అదే ఎండ్కి వచ్చాం. అది కిచెన్ కూడా ఇక్కడ పైకి కిందికి ఉంది మొత్తం. సో ఇది అప్ సైడ్ డౌన్. సో ఇప్పుడు దాకా చూసినవన్నీ ఇది అంటే గ్రూప్తో వస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎవరైనా హెల్ప్ చేస్తారు వీడియోస్ తీయడం. మనం అలోన్గా వచ్చాం, పర్లేదు, మనం ఎంజాయ్ చేసాము. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఉండే ఈ లేక్ పేరు ఏంటంటే జెంటిల్స్మెన్ లేక్ అనమాట. ఏంటంటే అప్పట్లో బాగా డబ్బులు ఉన్నోళ్ళు, వాళ్ళకి సపరేట్ కెనాల్ కావాలని ఇదిగో ఈ ఏరియాలో ఉన్న వాళ్ళంతా అప్పట్లో బాగా ధనవంతులు. సో అందుకని ఇల్లు విడ్త్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఎంత విడ్త్ పెద్దగా ఉంటే అంత ట్యాక్స్ అనమాట. సో ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు ఇంత పెద్ద విడ్త్ ఉన్న హౌస్ అనుకో, ఇక్కడ కనీసం 3 షిప్పులు ఆగుతాయి, 3 బోట్లు ఆగుతాయి. 3 బోట్లు అంటే అప్పట్లో బోట్లలోనే వాళ్ళు ఎక్కువ ఈ ట్రాన్స్పోర్ట్లు అంటే ఏమన్నా గూడ్స్ కానీ అన్నీ తెచ్చుకునేవాళ్ళు. సో ఇంటి ముందు 3 బోట్లు ఆగాయంటే నీకు ఇంట్లో చాలా సామాన్లు వస్తాయి. సో ఎక్కువ ట్యాక్స్. సో అలా ఆలోచించే వాళ్ళు సో ఇల్లు ఎంత పెద్ద విడుతుంటే నీకు అంత ట్యాక్స్ కట్టాలి. సో మేజర్లీ ధనవంతులు బాగా డబ్బులున్న వాళ్ళు షో చేసుకోవడానికో ఎందుకో మరి ఇలా చూపించుకుంటారు. సో వాళ్ళు ఎక్కువ ట్యాక్స్లు కడతారు. సో ఈ ఏరియా అంతా బాగా ధనవంతులు ఉన్నవాళ్ళు. సో ఇలా బ్రిడ్జెస్ ఇక్కడ ఎన్ని బ్రిడ్జెస్ ఉన్నాయంటే ఇక్కడ 230 బ్రిడ్జెస్ ఉన్నాయంట ఇలా కెనాల్స్ మీద. అంటే వెనిస్లో చాలా ఎక్కువ, వెనిస్ తర్వాత ఆమ్స్టర్డామ్లో అంత ఉన్నాయంట, అంటే 230. సో ఇప్పుడు మనం సిటీ అందాలు చూద్దాం. అంటే చిన్న చిన్న షాప్స్ ఏమన్నా మనకి విచిత్రంగా కనపడ్డేవి అంతా షాప్స్ అంతా చూసుకుంటూ వెళ్దాం. ఇది ఒక గల్లీ, ఇక్కడ అన్నీ ఏంటో ఉన్నాయి. ఏంటో ఎంత పేర్లు.
బేకన్ అండ్ చీజ్. ఇక్కడ బాగా చీజ్ తింటారు. ఈ బ్రాండ్ చూడండి, సైజ్ అంట. ఏం సైజు, వాళ్ళకి ఏ సైజు కావాలో. సో ఈ సువెనీర్ తీసుకుందామని చూస్తున్నాను. నైస్. ఏంటిది? సీకోనా? ఏం సీకోవాలో కానీ సీకో అంట. సో అటు సైడ్ ఏమో అటు ఆ స్ట్రీట్ దాటితేనేమో మొత్తం రెడ్ లైట్ ఏరియా. ఇదిగో అక్కడ కూడా అదంతా రెడ్ లైట్ ఏరియానే. అటు సైడ్ ఇంకా ఆ మూలంతా దీన్ని రెడ్ లైట్ ఏరియాని ఆనుకొని ఒక చర్చ్, పెద్ద చర్చ్. వాళ్ళు అక్కడ చేసేది గబ్బు పనులు, మళ్ళీ ఈడేమో చర్చ్ చుట్టూరు పెట్టారు కార్యక్రమాలు. అట్టుంది. అదంతా ఒక రకం. నేను ఒక్కటి చూసి అది నా మైండ్లోంచి ఇంకా పోట్ల. ఒక గే క్లబ్, ఒక గే ఏంటది బారో, వాళ్ళు ఏదో ఎంజాయ్ చేసుకునే ప్లేస్, దాని పేరు చర్చ్ అని పెట్టుకొని, అదే చర్చ్ దాని పేరే, ఆ క్లబ్బో పబ్బో ఏదో తెలియదు, దాని పేరే చర్చ్ పెట్టుకొని అండర్వేర్లు వేసుకొని బయట రోడ్లో కూర్చొని సిగరెట్లు తాగుతూ లోపలికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తుంటారు. నన్ను వెళ్ళాలని ట్రై చేశారు చూద్దామని, అలో చేయలే. వాళ్ళే లోకల్ వాళ్ళని అలో చేసుకుంటారంట. వాళ్ళకి ఇంకే పేరు దొరకలే, అదే పెట్టుకున్నారు. మరీ టూ మచ్. చూడండి చర్చ్ చాలా పెద్దది. సో అదనమాట చర్చ్ ఇక్కడ. అండ్ ఇది చూడండి, ఈ కళా వైద్యాన్ని చూడండి ఇక్కడ, అలా ఉంటుంది ఇక్కడ. సో అందుకే ఇక్కడ సెక్స్ అనేది చాలా ఈజీ, చాలా తొందరగా దొరుకుద్ది జనాలకి. వీళ్ళకి అసలు ఆ ప్రేమ, లవ్ ఏముండవు, వీళ్ళకి నథింగ్. సర్లే, ఎవడి పిచ్చాడికి ఆనందం. ఈ పరిస్థితి ఇక్కడ ఇలా ఉంటుంది అన్నమాట, ఇక్కడ ఆమ్స్టర్డామ్లో. సో ఇక్కడ ఒక కొత్త సిస్టమ్, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది, చూపిస్తాను చూడండి. అంటే ఇదిగో అటు వెనకాల నుంచి పెడతారు. ఇక్కడ మనం చూసుకోవాలి ప్రైస్. ఇది కార్డుతోనో లేకపోతే కాయిన్స్తోనో పే చేస్తే ఇది డోర్ ఓపెన్ అవుతుంది. లైక్ దాట్. ఆ డోర్ ఓపెన్ అయినప్పుడు ఇంకా తీసుకోవడం, పెట్టేయడం. ఇది 24 hours ఓపెన్ అయినట్టు. నైస్ కదా. ఇప్పుడు మనం డ్యామ్ స్క్వేర్ వెళ్దాము. అది సిటీ సెంటర్, అక్కడ ఎక్కువ యాక్టివిటీస్ అన్నీ జరుగుతూ ఉంటాయి. సో అక్కడ ఒక ప్యాలెస్ కూడా ఉంది. మనం లోపలికి వెళ్ళాము, బట్ ఆ ప్లేస్ కవర్ చేద్దాం. అది చాలా హ్యాపెనింగ్ ప్లేస్ అన్నమాట ఇక్కడ ఆమ్స్టర్డామ్లో. ఆ డ్యామ్ స్క్వేర్కి వెళ్ళాలంటే ఇంకా అది సెంట్రల్ స్టేషన్ నుంచి 2 stops అనుకుంటా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం చూపిస్తాను. ఓకే. ఇక్కడ నేను ఎక్కువ మందిని చైనీస్, ఇంకా సౌత్ కొరియన్స్, ఇలా జాపనీస్ వాళ్ళని ఎక్కువ మంది చూశాను నేను ఇక్కడ ఆమ్స్టర్డామ్లో. చాలామంది ఉన్నారు వాళ్ళు. సో
సో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ట్రామ్లో ఎక్కి కూర్చున్నా ఇప్పుడు నేను. ఈ ట్రామ్లోనే నీకు ఒక సర్వీస్ సెంటర్ ఉంటుంది. అంటే నువ్వేమన్నా అడగాలి అంటే అక్కడ ఒక అతను కూర్చో ఉంటాడు అక్కడ, సర్వీస్ అని. అదొక కౌంటర్ ట్రామ్లోనే. ఏమన్నా అడగాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా, ఏమన్నా టికెట్ ప్రాబ్లం ఉన్నా అతన్ని అడగొచ్చు. సో ఒక డ్రైవరు, ఒక సర్వీస్ అతను ఇక్కడ ఉంటాడు. నైస్. మనం ఎక్కడున్నామంటే కరెక్ట్గా డ్యామ్ స్క్వేర్లో ఉన్నాం. సో చూపిస్తాను ఆగండి. డ్యామ్ స్క్వేర్ ఇదో పెద్ద ప్లేస్. ఈ పెద్ద ప్లేస్లో ఇక్కడ అన్ని యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. ఎవడికి వచ్చినట్టు, ఎవడికి ఏది ఇష్టం ఉంటే అది చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ అది క్రిస్టియానిటీ గురించి ప్రీచ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ పాలస్తీన్లో అదే అక్కడ గొడవ కదా అదంతా. సో అది ఇక్కడ వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ పర్సిక్యూషనా? ఎక్కడ? చైనాలో. ఓకే, చైనాలో ఏదో పర్సిక్యూషన్ జరుగుతుందంట. సో అది ఆపడం అని వాళ్ళు ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడ శాంతి లేదు, అంతా ఏదో ఒక గొడవలు అంతా ఉన్నాయి ఇక్కడంతా. సో వాళ్ళకు మద్దతుగా వీళ్ళు ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. సమ్హౌ దే ఆర్ డూయింగ్ సంథింగ్ అన్నమాట. సో అక్కడ ఆ బిల్డింగ్ కనపడుతుంది కదా మీకు. ఆ బిల్డింగ్ అనేది అప్పట్లో రాజులు ఉండేవాళ్ళు. సో ఆ ప్యాలెస్గా ఆ బిల్డింగ్ ఎక్కడ, బిల్డింగ్ అప్పట్లో రాజులు ఉండేవాళ్ళంట. సో వాళ్ళకి సంబంధించినవన్నీ అక్కడ స్టోర్ చేశారు. అది డబ్బులు కట్టాలి ఎంట్రీకి. మనకు అంత ఇంట్రెస్ట్ లేదు, బట్ అది ఆ ప్లేస్ అదనమాట. ఇదిగోండి రిక్షాలు, అక్కడ రెండు రిక్షాలు వెళ్తూ ఉన్నాయి చూసారా. వాళ్ళు దారిలోనే అడుగుతారు, రిక్షా వాళ్ళు అడుగుతారు చూసావా, లిఫ్ట్ కావాలా రిక్షా అని. అలానే అడుగుతారు సేమ్ వాళ్ళు, రిక్షా అలా కావాలని. సో ఇంతసేపు తిరిగి అలసిపోయి ఈడ డామ్ స్క్వేర్ ఉంది కదా, డామ్ స్క్వేర్ స్టాచ్యూ కాడే కూర్చున్నప్పుడు అబ్జర్వ్ చేశా. అంటే మామూలుగా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా అబ్జర్వ్ చేసాలి. ఏంటంటే మనం ఇండియన్స్ ఉన్నారు కానీ మనకు అసలు విలువే లేదు. ఎందుకు అసలు నాకు చెప్పాలనిపించింది, మనకు అసలు విలువే లేదు. నువ్వు ఆ ఇండియా దాటి వచ్చావంటే అసలు విలువే లేదు. అమ్మాయిలకైనా ఏదో, అమ్మాయిలంటే సర్లే వాళ్ళు ఏముందిలే అందం చూసి ప్రతి ఒక్కరు వాళ్ళకి రెస్పెక్ట్ అందిస్తారు. కానీ అబ్బాయిలకి అసలు ఒట్టు పెట్టి చెప్తున్నా, అసలు విలువే లేదు. ఏంటంటే నిన్ను కరివేపాకు కూడా కాదు, ఇంకే చెత్తలాగా చూస్తారు ఇక్కడ. అంతే, ఒక అబ్బాయిగా ఉన్నామంటే అసలు. ఎందుకంటే కొంతమంది నేను చూస్తూ ఉంటాను ఇక్కడ, ఇండియన్స్ అనే కాదు, ఇంకా కొంచెం బ్రౌన్ కలర్గా ఉన్నారు అంటే ఇంక వాళ్ళు ఇండియన్స్. వాళ్ళు బంగ్లాదేశ్ అయినా, వాళ్ళు ఇంకా నేపాల్, పాకిస్తాన్స్ అవి పట్టించుకోరు, ఇండియానే అంటారు వాళ్ళని. వాళ్ళు చేసే చేష్టాలు ఉంటాయి ఇక్కడికి వచ్చి. ఏంటంటే ఇంకా అమ్మాయిల మీద పడ్డాలు, లేకపోతే ఎక్కడంటే అక్కడ ఉండడాలు, ఏదో పనులు చేస్తూ ఉంటారు. అవన్నీ చూసేసి ఇంకా మనకు ఒక పేరు పడిపోయింది. ఇండియన్స్ అంటే వీళ్ళు ఇదే, వీళ్ళ గోల్ ఇదే, వీళ్ళతో వద్దు, వీళ్ళు అసలు పట్టించుకోకూడదు అని అసలు వదిలేస్తారు మనల్ని. అసలు పట్టించుకోరు. అటుంటుంది. మనకు అసలు రెస్పెక్ట్ ఉండదు, ఏముండదు అసలు. ఇక్కడ వీసాలు ఇచ్చేటప్పుడు చూసుకొని ఇవ్వాలి. ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎలా పడితే అలా ఉండేసరికి ఇంకా ఉన్న వాళ్ళందరికీ అదే పేరు పడుతుంది. అసలు కరెక్టే కాదు అది. నేను ఇంకా గిబ్బులు అంటావా, ఇంకా దేకను కూడా దేకరు నిన్ను, అంతే. అసలు ఆ బాడీ గార్డ్ ఇస్తే బయటేస్తారు నిజంగా, అట్లా బయటేస్తారు అబ్బాయిలు. మన అబ్బాయిలకే చెప్పేది, అసలు దేకను కూడా దేకరు. నువ్వు ఒక అమ్మాయిని తీసుకొస్తే కానీ అది కూడా ఏదో ఎవరైనా వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండియన్ అమ్మాయిలు ఎలా తయారయ్యారు వాళ్ళు, సరే పాపం వాళ్ళకి ఆశలు ఉంటాయి కదా, వాళ్ళు ఏదో ఇటాలియను ఏదో ఫ్రెంచో అలా వాళ్ళు కోరుకుంటారు. వాళ్ళ అబ్బాయిలు కూడా బాగుంటారు. బేకార్గా అయ్యేది మాత్రం ఇండియన్ అబ్బాయిలే. మనకు వాళ్ళు దొరకరు, వీళ్ళు దొరకరు, ఎవరు దొరకరు, మనకి రెస్పెక్ట్ ఉండదు, ఏముండదు. కొంతమంది అబ్బాయిలు వచ్చేది గోల్ చేసేది వెళ్ళిపోతారు. ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికీ ఇబ్బంది. సో ఇది గమనించా. అది మాత్రం ఇంకా అసలు అది ఎలా వాళ్ళ మైండ్ సెట్ మారుతుంది మాత్రం మనకి తెలీదు. అది ఇంకా దేవుడికే. సో అందుకే
వచ్చినప్పుడు మంచిగా బిహేవ్ చేయండి, మంచిగా ఉండండి, మంచిగా వెళ్ళిపోండి, ఇంకంతే. అదే బెస్ట్. సో అదనమాట మొత్తం డ్యామ్ స్క్వేర్ అంటే. డ్యామ్ స్క్వేర్ ఏంటంటే ఏంలే, మన ఇది ఉంటుంది కదా రచ్చబండ, అంటే ఒక మర్రి చెట్టు కింద కూర్చొని వ్యవహారం పెడతాం చూసా, అలాంటిది ఇది. ఇది ఆమ్స్టర్డామ్ కాబట్టి వీళ్ళు డ్యామ్ స్క్వేర్ అని పేరు పెట్టుకున్నారు, అంతే. ఇది మామూలుగా వ్యవహారం పెట్టుకుంటే ప్లేస్, అంతే. ఇది అట్లా చెప్పాలంటే. ఓకే, ఏమన్నా నీకు ఏమన్నా మంచి స్కిల్స్ ఉంటే వీడికి తీసుకొచ్చి ప్రదర్శిస్తే నీకు డబ్బులు వస్తాయి, అలా అలా అన్నమాట. ఇది రచ్చబండలాగా. ఓకే, సింపుల్గా అర్థమైపోవాలి, అంతే. సో నెక్స్ట్ దట్ ఇన్ తెలుగు. సో ఇక్కడ మనకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, సో వాళ్ళు తెలుగులో చెప్పాలనుకుంటున్నారు. ఓకే, సే దట్ టు పీపుల్. ఓకే, నమస్కారం. ఓకే, నమస్కారం. అందరూ బాగు ఇట్స్ ఓకే. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? ఓకే, సి వెరీ గుడ్ పీపుల్. So they are from also Germany, but they came here for traveling purpose. Very friendly people. Okay, He's really friendly. yeah. నా వెనకాల ఒకరు వస్తున్నారు, వాళ్ళు నైటీ వేసుకొని తిరుగుతున్నారు. ఫస్ట్ స్పీడ్ బ్రేకర్, ఆ తర్వాత నైటీ, ఆ తర్వాత ఎండ, ఇంకా ఆ తర్వాత రిక్షాలు. ఇంకే అసలు మా ఊర్లాగే ఉంది కొంచెం. అదేలే చెప్పా కదా, ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు టేబుల్ అట్లా వేసి తిప్పితే అడ్వాన్స్డ్గా ఎట్టిందో అట్టే ఉంది. మా ఊరే కొంచెం అడ్వాన్స్ అయింది, అంతే. అట్టుంది. నైట్ వేసుకొని తిరుగుతూ ఉంది ఒక అమ్మాయి అబ్బాయి, అది తెలీదు, అది కొంచెం అడ్వాన్స్లో ఉన్నారు ఇక్కడ, అంతే. సో అది నైటీలు కనపడ్డాయి, సంతోషం. సో మీకు ఇంకొకటి తెలుసా, ఇది ఆమ్స్టర్డామ్ అనేది ఈ కెనాల్స్ చుట్టూరు ఉండే ఏరియా అంతా యునెస్కో హెరిటేజ్ సైట్ అంట. సో మనం ఫస్ట్ వెళ్ళింది లూబెక్, అది యునెస్కో హెరిటేజ్ సైట్. ఇప్పుడు దాని తర్వాత ఆమ్స్టర్డామ్. సో 2 యునెస్కో హెరిటేజ్ సైట్లు మనం కవర్ చేసాం అన్నమాట. అదనమాట, దట్స్ గుడ్. సో ఇప్పుడు ఇంతసేపు కష్టపడి అందరిని అడిగి అటు ఇటు అడిగి ఫైనల్గా ఈ బ్రిడ్జ్ కనుక్కున్నాం. సో ఇదనమాట స్కిన్నీ బ్రిడ్జ్ అనేది దీన్ని. సో చూపిస్తాను చూడండి. ఎన్ని బోట్లు వెళ్తూ ఉంటాయో. సో ఇది స్కిన్నీ బ్రిడ్జ్. ఇది యాక్చువల్గా అప్పట్లో ఓపెన్ అయ్యేది, ఇప్పుడు నాకు తెలిసి క్లోజ్ చేసినట్టున్నారు. ఇది అలా ఓపెన్ చేసేవాళ్ళు, ఇప్పుడు క్లోజ్ చేశారు ఇది. సో దీనికి అదేంటంటే, ఇక్కడ వచ్చి ఎవరైనా ప్రపోజ్ చేస్తే వాళ్ళ లవ్కి అది ఫర్ ఎవర్ ఉంటుందని నమ్మకం అంట. అందుకని ఇక్కడ చాలా పెళ్ళిళ్ళు, ఇంకా లవ్ ప్రపోజల్స్ అన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటాయంట. అది ఎంతవరకు నిజమో మనకు తెలీదు, బట్ ఇది ఇక్కడ జరిగేది ఇదంట. అందుకే ఇది ఫేమస్, ఈ స్కిన్నీ బ్రిడ్జ్ అనేది. నైస్. ఆ సైడ్ నుంచి చూపిస్తా, ఆగండి. సో అదనమా అక్కడ ఉంది చూసావా, అది ఈ స్కిన్నీ బ్రిడ్జ్ అన్నమాట. సో ఇంకొక హిస్టరీ ఫ్యాక్ట్ ఏంటంటే, ఆ సెకండ్ వరల్డ్ వార్ ఉంది కదా, అప్పుడు జరిగినప్పుడు ఇక్కడ ఈ కెనాల్ పక్కన ఈ లెఫ్ట్లో ఇక్కడ ఇటు సైడు ఒక 200 మెంబర్స్ని చంపేశారంట. వాళ్ళు జూయిష్ పీపుల్ కాబట్టి. సో వాళ్ళ పేర్లన్నీ అక్కడ రాసున్నాయి అని చెప్పారు, వాళ్ళ మెమరీస్గా గుర్తుండడానికి. అక్కడ వాళ్ళ ఇంటి పేర్లు అక్కడంతా ఎవరెవరు చనిపోయారో వాళ్ళ ఇళ్ళ మీదంతా వాళ్ళ పేర్లు రాశారంట అక్కడ. ఇదంతా ఒకప్పుడు జూయిష్ కాలనీ ఇదంతా. సో వాళ్ళు ఉండేవాళ్ళు పాపం సెకండ్ వరల్డ్ వార్ అన్నప్పుడు జూయిష్ అని వాళ్ళని చంపేశారు పాపం. సో ఇదిగోండి, నేను అక్కడ నుంచి ఇటు వచ్చినప్పుడు ఇక్కడనే చూసావా వాళ్ళు ఎవరెవరు, వాళ్ళ పేర్లు ఇవన్నీ. సో వీళ్ళంతా వీళ్ళంతా జూయిష్, వీళ్ళందరిని చంపేశారు. ఇక్కడ వాళ్ళ పేర్లు, వాళ్ళు ఉండే ఇదంతా, వాళ్ళ ఇల్లులు, వాళ్ళ ఇంటికి ఇవన్నీ పేర్లు. వాళ్ళ ఇల్లులు కరెక్ట్ నాకు తెలీదు, కానీ చనిపోయిన వాళ్ళ పేర్లన్నీ రాశారు, అంటే 12 అని అలా.
అది అనమాట, ఇది 3 రోజుల ట్రిప్. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్. ఓకే, ఇది చాలా కష్టంతో కూడిన పని. ఏంటంటే ఊరికే వచ్చి ఎంజాయ్ చేయడం అనేది ఏమి కాదు. అది కనీసం ఒక 40,000 అయ్యింటుంది ఖర్చు. సో మీరు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. ఆ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదండి ఇక్కడ స్క్రీన్ మీద, లేకపోతే కింద చూసి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి లైక్, కామెంట్, షేర్ చేయండి. మీకు ఏం నచ్చిందో, మీరు ఏం నచ్చిందో కామెంట్ చేయండి. వాట్ లైక్ మీకు ఆ వీడియోలో చూడగానే ఇది అనిపించింది కదా అని కామెంట్లో చెప్పండి. ఈవెన్ నాకు తెలుసుకోవాలని ఉంటుంది మీరు ఏమనుకుంటున్నారో. లైక్ చేయండి. ఓకే, సో ఇలాగే ఇంకా వీడియోస్ తీస్తాను. తెలుగులో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మొత్తం మ్యాక్సిమం కవర్ చేశాను, ఆమ్స్టర్డామ్ మ్యాక్సిమం కవర్ చేశాను. సో మీకు అర్థమైందని, మీకు ఆ 4Kలో మనకు ఆ డ్రోన్ ఒక్కటే లేదు, డ్రోన్ షాట్స్ నేను తీయలేను ఎందుకంటే లేదు. బట్ మ్యాక్సిమం 4Kలో పెట్టి తీసాను అంతా. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయింటే చేయండి. జస్ట్ ఊరికే వెళ్ళిపోవద్దు, అది నన్ను మోటివేట్ చేసినట్టు ఉంటుంది. సో హ్యావ్ ఎ నైస్ డే. మళ్ళీ మనం నెక్స్ట్ ట్రిప్తో నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ కొత్త వీడియోతో వద్దాము. అంతవరకు టేక్ కేర్ అందరూ. ఓకే, సో గాడ్ బ్లెస్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.